హాయ్ అండి, ఉల్లికాడల కూర చేస్తున్నానండి. అయ్యో 2 కట్టలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకునండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నానండి. వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని బాగా వేగనివ్వాలి. ద్వారగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. తక్కువ వేసానండి, కొంచెమే వేసాను. వేసి పచ్చివాసన పోయే వరకు వేసిన తర్వాత ఒక టమాటా వేసుకోవాలండి. ఒక పెద్ద సైజు టమాటా వేసానండి. వేసి ఇవి బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టి పచ్చిరొయ్యలు వేసానండి. వేసి ఇవి కూడా బాగా టమాటా ముక్కలు మగ్గే వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. పచ్చిరొయ్యలు వేసి వండుకుంటే ఉల్లికాడల కూర బాగుంటుందండి. శుభ్రంగా కడిగేసానండి. 2-3 సార్లు కడిగేసుకుని ఈ ముక్కలు వేసేసుకుని మూత పెట్టి 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. మగ్గిపోనియండి. ఉల్లికాడలో పచ్చిరొయ్యలు వేసుకుంటే బాగుంటుందండి. ఉట్టి టమాటా కూడా వేసుకోవచ్చు. వేసుకున్నా కానీ పచ్చిరొయ్యలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పసుపు, సాల్ట్, తగినంత కారం వేసుకోవాలండి. మనం రుచికి తగ్గట్టు కారం బట్టి వేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని కలిపేసుకునండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గనివ్వాలి. ఏమన్నా వేసుకుంటేనే బాగుంటుందండి ఉల్లికాడలోని. అదే పచ్చిరొయ్యలు కానీ వేసుకుంటే పచ్చిరొయ్యలకే బాగా బాగుంటుందండి. పచ్చిరొయ్యలు వేసుకోకపోతే టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. నేను పచ్చిరొయ్యలు వేసాను కాబట్టి ఒక పెద్ద సైజు టమాటా వేసాను. బాగా మగ్గిపోయింది. ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకోవాలండి. మగ్గిపోయింది కాబట్టి బాగా ఎక్కువ వేసుకోక్కర్లేదండి. ఒక గ్లాస్కి వేసుకుంటే సరిపోతాయండి. మూత పెట్టి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి కలిపి చూడాలండి. సరిపోయింది. నేను వేసిన సాల్ట్ అంతే అండి. పచ్చిరొయ్యలు ఉల్లికాడల కూర అండి. దగ్గర పడిపోయిందండి. అంతే. కొత్తిమీర వేసుకుని స్టవ్ కట్టేసుకోవటమేనండి. అంతే అండి, ఉల్లికాడలు పచ్చిరొయ్యల కూర. మీకు నచ్చితే కానీ నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.